హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే ముగ్గుతో అయితే స్టార్ట్ చేశానండి. నా పూజ, అలాగే ముగ్గు, టిఫిన్ ఏం చేశాను అని చెప్పేసి మొత్తం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. ఇక్కడ స్టిక్కర్ అక్కడక్కడ పోయింది కదా, అది పోలేదండి. నేనే తీసానమాట. మొత్తం కూడా స్టిక్కర్ మొత్తం పీకేద్దాము అనుకున్నాను. ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. మొత్తం కూడా స్టిక్కర్ తీసేసి మామూలుగా టైల్స్ మీదనే ముగ్గు పెట్టుకుందాము అనుకున్నానండి. అందుకని చెప్పేసి తీసాననమాట. అక్కడక్కడ వచ్చేసింది. ఇంకా కొద్దిగా అయితే రాలేదు. అది కూడా పూర్తిగా తీయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఫుల్ ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేశాను. పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర కూడా ముగ్గు పెట్టుకున్నానండి. చూసారా, ఇలా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. చిన్న కమల ముగ్గు కూడా పెట్టుకున్నాను. చూసారు కదా. ఇంకా తులసి కోట కూడా నేను మామూలుగా తులసి కోట కూడా తీసి వేరేది వేయాలనుకుంటున్నానండి. తులసి కోటలో మొక్క మాప్ స్టిక్ ఉంటుంది కదా, అదైతే పిల్లలు దాని మీద వేశారనమాట. పడిందో లేదా పిల్లలు వేశారో తెలియదు, కానీ చెట్టు బాగుండిందండి. తులసి మొక్క చూసారు కదా ఎలా అయిపోయిందో. అక్కడ పోయిందనమాట. ఇంకా నిద్రపోతుందేమో అని చెప్పేసి ఇంకా మొత్తం తీసేసి కొత్తదైతే వేసుకోవాలనుకుంటున్నాను. చుట్టూ ఇట్లా ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 మొక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా తీసేసి ఏమన్నా షో చెట్లు వేసుకోవాలనుకుంటున్నాను. చూడాలి, ఖచ్చితంగా వేసుకోవాలండి. అవేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ తెచ్చిన మొక్కలు అయితే భలే ఉన్నాయండి. అవి ఎప్పుడు ఇంకా పోయాయో, ఊరికి వెళ్ళాం కదా సంక్రాంతికి, అప్పుడైతే పోయాయి. పోయిన తర్వాత ఇంకా ఇవి 2 తెచ్చి కొత్తగా మొక్కలు నాటాను. ఇటు సైడ్ 2 కూడా బ్రతికాయి. ఆ చెట్లే, ఫస్ట్ ఉన్న చెట్లే బ్రతికాయి అనమాట. ఇంకా సరేలే బాగా వస్తాయి అనుకున్నాను, కానీ రావట్లేదండి. మాకు ఎక్కువగా ఎండ ఇక్కడ పడదనమాట. తులసి చెట్టు ఉన్న దగ్గర ఎక్కువగా ఎండ రాదు. అందుకని చెప్పేసి అవి డల్ అయిపోతున్నాయి. ఇంకా సరేలే అని చెప్పేసి అన్ని కొత్తగా తెచ్చుకొని వేసుకుందాము అనుకుంటున్నాను. ఇక్కడ పూజ అయితే చూశారు కదా, పువ్వులన్నీ కూడా సర్ది పెట్టానండి. పటాలకి పువ్వులన్నీ కూడా అలంకరించాను. ఇంకా దీపారాధన అయితే చేయాలి. మల్లెపూలు ఉంటే నేనే తెచ్చి ఇంకా పెట్టానండి. రోజాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా అవి ఉన్నాయి కదా అని చెప్పేసి అవే పెట్టాను అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసి అన్నీ కూడా చూడండి. అలాగే మగ్గం వర్క్, పట్టు శారీస్ ఇవి కూడా వ్లాగ్ చేశానండి. అలాగే నేను ఇంకోటి చెప్పాలనుకున్నానండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. నిజంగా అండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. మీకు యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకోవాలి. కొత్త వాళ్ళకి తెలియదు కదా, కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటారు, కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోరు కదా. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇదంతా కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా హెల్ప్ అవుతుందండి, నిజంగా చెప్తున్నాను కదా. నాకు మానిటైజేషన్ ఎప్పుడైందంటే జనవరి 1కి మానిటైజేషన్ అయిపోయిందండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయిపోయింది. మొత్తం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియో ఎలాగో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తానండి మీ అందరితో. మీ అందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. మీషోలో కుర్తీస్ హాల్ ఉంటుంది కదా, డైలీ వేర్ కానీ లేదు అంటే ఇక్కడ సింపుల్ పార్టీ వేర్ కానీ ఇలా డ్రెస్సెస్ ఉన్నాయి. నేను కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను. ఆ వ్లాగ్ కూడా అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. వచ్చినప్పుడు పార్సల్ వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క వీడియోలో షేర్ చేస్తూనే ఉన్నాను. అవన్నీ కూడా ఆఫ్టర్ వాష్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అది కూడా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అది కూడా చేస్తానండి వీడియో. యూజ్ అవుతుంది కదా, ఎవరైనా మీషోలో పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు ఆఫ్టర్ వాష్ ఎలా ఉంది అని తెలిస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అన్నది కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. అందుకని చెప్పేసి ఆ వీడియో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే శారీస్ కూడా అండి, మీషోలో తీసుకునే శారీస్ మొత్తం కూడా మీకు రివ్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆఫ్టర్ వాష్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటానండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మన ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీరు వీడియో అయితే చూసేయచ్చు అనమాట.
చూసారు సింపుల్గా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి, ఏ ఆయిల్ వాడాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఇంకా శుక్రవారం రోజు కలశం అది ఉంటుంది కదా, మనం ఈశాన్యం మూల రాగి చెంబు పెట్టుకుంటాం, అది ఏ విధంగా పెట్టుకోవాలి, ఇలా అన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా టిఫిన్కి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఎగ్ అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ముందుగా. ఇందులోనే పసుపు, అలాగే సాల్ట్, మనకి గరం మసాలా ఉంటుంది కదా అది, ఇవన్నీ కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇది బాక్స్ మీషోలో అయితే ఆర్డర్ చేశానండి. ఈ వీడియో కూడా చేసి పెట్టాను. చాలా యూజ్ అవుతుందండి వన్ రూమ్లోకి. నిజంగా ఒకటి వన్ రూమ్లో కనిపెట్టుకున్నాను, ఇంకోటి దేవుడి మందిరంలో కనిపెట్టుకున్నాను. అంటే నా దగ్గర చిట్టి గాజులు, తామర గింజలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒకటి వన్ రూమ్కి, ఒకటి దేవుడి మందిరంలోకి అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఈ ఎగ్ మొత్తం కూడా నేను ఫ్రై చేసి నేను ఏ విధంగా చేసుకుంటాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎగ్ బాగా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ పక్కన తిరగవాత వేసి ఇంకా రైస్ వేసేసి, రైస్లో కూడా కొద్దిగా సాల్ట్, గరం మసాలా ఇవన్నీ వేసి తర్వాత ఎగ్ అయితే యాడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రిషి అయితే బాగా తింటుందండి ఎగ్ అయితే. అది అడిగింది అని చెప్పేసి చేశాను అనమాట టిఫిన్కి. మార్నింగే చేశాను, అడిగింది. ఇంకా పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేసానండి. మన ఛానల్లో వ్లాగ్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. టిఫిన్ తిన్న తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్, చిట్టి రోజాలండి, చాలా బాగా వచ్చాయి. అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఎండ బాగా పడుతుంది, వరండాలో బాగా మొక్కలు ఎదుగుతాయి. ఇక్కడ మాకు ఎండ తక్కువ, అది కాక ఎదురుగా గ్రిల్స్ ఉన్నాయన్నమాట, మాకు ఎండ ఎక్కువగా పడదు. ఇంకా అందుకని చెప్పేసి షో చెట్లు అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాను, తెచ్చుకోవాలి అని చెప్పేసి. ఇది కూడా దాదాపు 2 years అయితే అవుతుందండి తెచ్చుకున్న చెట్టు. ఫస్ట్ నాకని తెచ్చుకున్నాను కారులో, అప్పుడు మా హస్బెండ్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారనమాట. కారు ఉండింది అప్పుడు. వెళ్తూ వెళ్తూ ఇంకా డ్రైవింగ్కి చేసుకుంటూ వెళ్తూ ఇంకా నర్సరీ దగ్గర కూడా వెళ్దాము అని చెప్పేసి ఆ మొక్క అయితే తీసుకున్నాము. ఇంకా నేను మర్చిపోయాను. ఇంకా మా అమ్మ అయితే నేనే నాటుకుంటానులే అని చెప్పేసి నాటుకుందనమాట. ఇక్కడ ఏందో ప్రయోగాలు చేస్తున్నామండి నేను మా చెల్లెలైతే. నేను ఇలా ఫ్లవర్ మీద వాటర్ వేస్తాను, నువ్వు వీడియో తీసుకో బాగుంటుంది లుక్ అని చెప్పేసి తీసిందనమాట. నేను ఇంకా వీడియో తీస్తున్నాను తను చేస్తుంటే. హెయిర్ అయితే మొత్తం స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసాయండి. అందుకని చెప్పేసి హెయిర్ కట్ చేసింది మా చెల్లి, కింద కొద్ది పార్ట్ వరకు. ఇంకా అన్నీ అయితే ఉన్నాయి, కట్ చేసిందనమాట. ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా పన్నీరు ఆయిల్ వేసేసి, సాల్ట్, అలాగే చిల్లీ పౌడరు, గరం మసాలా వేసి 3 కూడా ఒక బౌల్లో, అందులో పన్నీర్ ముక్కలు వేసి బాగా అంటే బాగా షేక్ చేయాలన్నమాట. అప్పుడు ఆ ముక్కలకి బాగా పడుతుంది. పట్టిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్, టమోటాస్ కూడా వేయించి ఫ్రై చేసేసి ఈ విధంగా మిక్సీ అయితే పట్టాలి. పట్టిన తర్వాత మన దగ్గర బిర్యానీ మసాలాలు మొత్తం ఉంటాయి కదా, అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగా ఇలా ఉంటాయి కదా, అన్నీ వేసుకొని ఆ పేస్ట్ కూడా వేసి అందులో పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రై బాగా గ్రేవీ లాగా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దీంట్లో కసూరి మేతి కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చపాతీ అయితే చేశానండి డిన్నర్కి. నైట్ అయితే పిల్లలు దీపు అయితే బాగా తిన్నాడండి, రిషి అయితే లేదప్పుడు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నింది. దీపు చాలా ఇష్టంగా తిన్నాడనమాట. ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అండి. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇక్కడ దీపు అయితే తింటున్నాడు, సూపర్ ఉంది మమ్మీ అన్నాడనమాట. ఇంకా వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీ షో హాల్ ఖచ్చితంగా చేస్తాను. అలాగే యూట్యూబ్ గురించి కూడా కొన్ని విషయాలు షేర్